తెలంగాణ నవనిర్మాణం అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాను, పవన్ కళ్యాణ్ వేస్తున్న వేషాలని పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఆనందాలతో సంతోషంతో ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 11 రోజులు అన్నం నీళ్లు మానేసిందని చెప్పుకున్న నువ్వు, అరిగోసపడ్డటువంటి నువ్వు, ఏర్పాటును అనువనున్న వ్యతిరేకించిన నువ్వు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఫస్ట్ తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, తెలంగాణలో మాట్లాడాలన్నా, తెలంగాణలో అడుగు పెట్టాలన్నా, తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మాట్లాడాలి. అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంది. కోస్తాంధ్రలో కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కన్నుబడి తెలంగాణ వాళ్ళ జస్ట్ దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు, తెలంగాణ వాళ్ళ కళ్ళని జస్ట్ కళ్ళతో పోల్చినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది నీకు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతాం. పవన్ కళ్యాణ్, నువ్వు నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని నిర్మించుకో. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఆ రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ చేయి, సర్వీస్ చేయి. కానీ నువ్వు అక్కడనే పార్ట్ టైం పొలిటికల్ లీడరు, ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటికల్ లీడర్. కానీ అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొడితే అక్కడ నడుస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసి ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న, సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ మనోభావాల్ని ఎవరు దెబ్బతీసినా, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాన్ని ఎవరు ఆటంకపరిచే, కిచ్చపరిచేటువంటి ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం సస్యమరా ఊరుకోదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఇక్కడ చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ని, ఇక్కడ చచ్చిపోయి లేవలేనటువంటి బీజేపీని లేపడం కోసం తెర వెనకాల వారికి పావులాగా నువ్వు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమను, ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానమో, ఈ ప్రాంతం మీద నీకేదో నిజమంతా ప్రేమను అభిమానమో లేదు అనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు నీకు నీ రాజకీయ జీవితానికి ఒక స్పష్టత లేదు. చెగువేరా అన్నావు, భగత్ సింగ్ అన్నావు, ఆ తర్వాత చెగువేరాను భగత్ సింగ్ని పక్కకు పెట్టినావు, బీజేపీ అంటున్నావు, ఇలా సనాతన ధర్మం అంటున్నావు. అంటే నీకు ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేని, స్పష్టత లేని, అస్పష్టతతో కూడుకున్నటువంటి రాజకీయ నేత నువ్వు. అట్లాంటి నువ్వు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్కు ఏ టీం బి టీంగా బీఆర్ఎస్కు బీజేపీ, బీజేపీకి బీఆర్ఎస్ పనిచేస్తుంది. నువ్వు మళ్ళీ వాళ్ళలో సి టీంగా యాడ్ అయ్యి సచ్చి బతికిన బీఆర్ఎస్ లేపడానికి, ఇలా మళ్ళీ ఏమన్నా ప్రాంతీయ తత్వాల్ని రెచ్చగొట్టడానికి లోపాయికరమైనటువంటి ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? లోపాయికరమైన ఒప్పందంతోనే తెలంగాణ పైన మరొక విషం దిమ్మటానికి, విషం కక్కటానికి, ఇక్కడ విషపూరితమైనటువంటి బీజాలు నాటడానికి, ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను శాంతి భద్రతల సమస్యగా క్రియేట్ చేయడానికి మీరేమైనా కుట్ర చేస్తారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాము. నీ కుట్రలు, నీ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలు, నీ కుట్రపూరితమైనటువంటి మాటలు, మీ కుట్రపూరితమైనటువంటి వైఖరిని తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రాంత ప్రజలు సహించరు. తెలంగాణలో నీకు ప్లేస్ లేదు, నీకు స్కోప్ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నువ్వు వచ్చి ఒక సినిమా తీసుకో, 4 డైలాగులు చెప్పుకొని పో, నీ అభిమానులను సంతోషం పెట్టుకో. కానీ ఇక్కడ రాజకీయ కుట్రలు చేస్తాము, రాజకీయ కుట్రలకు తెరదించుతాము, రాజకీయ కుట్రలకు ఇక్కడ మేము పావులు కదుపుతామంటే చూస్తూ తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ, అమ్మ సోనియా గాంధీ ఇస్తే వచ్చినటువంటి తెలంగాణ, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాల్ని, తెలంగాణ బిడ్డల యొక్క బాధల్ని, తెలంగాణ ప్రజల యొక్క కన్నీళ్ళని, కష్టాలని తూర్చడం కోసం
ఆనాడు సోనియా గాంధీ గారు ఎంత నష్టమైనా పర్వాలేదు, నాకు ప్రజలే ముఖ్యము, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలే ముఖ్యము, ఒక్క బిడ్డ మరణించడానికి వీల్లేదని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసి, గడిచిన 10 సంవత్సరాల్లో అప్పుల తెలంగాణగా, విధ్వంస తెలంగాణగా తయారు చేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణను అన్ని రంగాల్లో సరిచేసి ఒక అభివృద్ధి వైపుగా తెలంగాణను విజన్ 2047 ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో మీరు కుట్రపూరితమైన బుద్ధితో, ఒక విషపూరితమైనటువంటి స్వభావంతో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు మానుకోవాలి. ఫస్ట్ ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరొక వేదిక చేసుకొని మీ విషయాన్ని మరొకసారి విషయాన్ని వెదజల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఫస్ట్ మీరు గతంలో మాట్లాడినటువంటి అన్ని మాటలకు బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు బహిరంగ క్షమాపణ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం కోరుకుంటాము. మీరు తెలంగాణ సమాజాన్ని అవమానించరు, అమరుల త్యాగాలను అవమానించరు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించరు. కాబట్టి దీనికి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీంతో